ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు, లలితాదేవి ఉపాసకులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు ఉన్నారు. గురుగారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, జూన్ మాసంలో కుంభరాశి వాళ్ళకి ఓవరాల్గా ఏ విధమైన ఫలితాలు ఉండబోతున్నాయి? ప్రస్తుతం ఉన్న గ్రహస్థితి బట్టి వీళ్ళు ఎలాంటి జాగ్రత్తలు అలాగే పరిహారాలు పాటించాలి గురుగారు? రైట్ అండి. కుంభరాశి వాళ్ళందరూ కూడా భయపడేది ఏంటంటే ఈ 5 సంవత్సరాలు ఏళ్ళు నడిచిన అనుభవించాం, ఇంకొక 2.5 సంవత్సరాలు ఉంది, ఎలా ఉంటుందో ఏమిటో అని టెన్షన్. నేను ఒకటే చెప్తాను, టెన్షన్ పడితే మనకేమీ ప్రాబ్లం క్లియర్ అవ్వదండి. ఇప్పుడు జ్వరం వచ్చింది, టెన్షన్ పడితే క్లియర్ అవుతుందా? ట్యాబ్లెట్ వేసుకుంటాం. సింపుల్, అంతే కదా. అలాగే వీళ్ళు ధనస్థానంలో సంచరిస్తున్నాడు శని, కాబట్టి వీరు ఫైనాన్షియల్ మ్యాటర్స్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఎవరికైనా డబ్బులు ఇస్తున్నాం, తొందరపడి ఇస్తున్నామా, అమాయకంగా ఇస్తున్నామా? కొంతమంది ఏం చేస్తారు, డబ్బులు ఉన్నాయి మనవాడు బాగాలేడు కదా అంటే గమగమా ఇచ్చేస్తాం. అవతల వాళ్ళు మంచి వాళ్ళే అయ్యి ఉంటారు, కానీ సమ్ టైమ్స్ ఏమవుతుందంటే మీరు ఇచ్చిన మనీ స్ట్రక్ అవుతుంది ఎప్పుడైనా ధనస్థానంలో శని సంచారం జరిగేటప్పుడు. ఈ ఒక్క విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అలాగే కుటుంబ సభ్యుల్లో ఒక్కొక్కసారి ఏవో పాత విషయాలు తీసుకొచ్చి దాని గురించి కొంచెం రప్చర్ అవుతూ ఉంటుంది. ఈ విషయం మెయిన్గా కుంభరాశి వారు జాగ్రత్త పడాలి. ఇక మిగతా అంశాలు కనుక చూసుకుంటే ఈ కుంభరాశి వారికి ఈ నెలలో కనుక గమనించుకున్నట్లయితే కాస్త మీకు పంచమంలో గురు సంచారం, ఓకే. అలాగే కుజుడు కూడా 6 నుంచి జరిగిపోతున్నాడండి. ఎప్పుడైతే కుజుడు 6 నుంచి మారుతున్నాడో ఈ పెయిన్స్ ఉంటాయి సార్, కొంతమందికి బాగా విపరీతమైన బాడీ పెయిన్స్, ఇవన్నీ ఈ 6వ తేదీ నుంచి మారినప్పటి నుంచి చాలా మటుకు రిలీఫ్ వస్తుంది వీరికి, కుంభం వారికి. కాకపోతే 6వ తేదీ తర్వాత ఎప్పుడైతే సప్తమంలోకి వెళ్తున్నాడో ఇక్కడ ఒక్క విషయం ఏంటంటే వీళ్ళు వీలైనంత మట్టుకు మ్యారేజ్ రిలేటెడ్ సంబంధించిన విషయాలు ఒక 1.5 year వరకు కొంచెం పెండింగ్ పెట్టుకోవడం మంచిదని చెప్తాను. ఎందుకంటే ఫస్ట్ 2 months అయితే ఈ కుంభరాశి వారికి, అంటే ఈ జూన్ జూలై మాసాల్లో 7th హౌస్లో, అంటే సప్తమ స్థానము అంటారు. వివాహం గురించి ఎవరికైనా చూడాలి అంటే సప్తమ స్థానమే మనం పరిశీలన చేయాలి. అక్కడ కుజుడు కేతువు కలిసి ఉంటున్నారు. ఎప్పుడైతే ఆ కుజకేతువులు కలిసి ఉంటున్నారో ఏమైపోతుందంటే వీళ్ళ జాతకంలో ఒక యోగం ఉన్నప్పటికీ కాలం అలాగా అనుకూలించలేదు అంటుంటారు. మంచి బిజినెస్ మ్యానే, కానీ ఏమిటోనండి మార్కెట్ లేకపోవడం వల్ల మేము ఎంత ప్లానింగ్ చేసి వేస్ట్ అయిపోయిందంట. అంటే ఏంటి, కాలం అనుకూలమే గోచారం. సో ఈ 2 నెలలు పర్టికులర్గా వివాహ నిర్ణయాలు కావచ్చు, పార్ట్నర్షిప్స్ కావచ్చు, ఈ విషయంలో అనవసరమైన ఘర్షణలు అవుతూ ఉంటాయి. కాబట్టి అవాయిడ్ చేయండి అని చెప్తా. ఫస్ట్ 2 months అయితే జూన్లో మెయిన్గా అవాయిడ్ చేయాలి. ఒకవేళ చేసుకున్న గురుగారు అది లాంగ్ టర్మ్లో ఏదో ఒక ఇబ్బందులు ఏదో ఒకటి, అంటే ఏంటి, వాళ్ళకి హెల్త్ బాగోకపోవడము, లేకపోతే వాళ్ళ నుంచి ఏదో ఒక ప్రెషర్ ఉండడము, ఇట్లాంటివి ఉంటాయి. కాబట్టి జూన్ జూలై పర్టికులర్గా అవాయిడ్ చేయండి. ఇంకా లేదు మేము ఒక 1.5 year ఆగగలము అంటారా, ఆగితే ఇంకా మంచి. లేదు ఒక్కొక్కసారి ఏమవుతుందంటే వాళ్ళ పర్సనల్ చార్ట్లో బలంగా దశలు నడుస్తుంటాయి, 7th house దశలు, వివాహాన్ని ఇచ్చే దశలు, అప్పుడు ఫైన్. లేదండి మాకు ఆల్రెడీ ఒప్పేసుకున్నాము, మీరేమో సడన్గా ఇలా చెప్పారు ఏమిటంటే ఒకటే చిన్న పరిహారంతో మనం క్లియర్ చేసుకోవచ్చు. ఏమిటది అంటే నువ్వులు, కందులు, ఉలవలు ఈ 3 దానంగా ఇవ్వనండి 7 వారాల పాటు ఇస్తూ గణపతి ఆరాధన, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన ఇంట్లో, లేకపోతే గణపతి హోమము, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి హోమం చేయించుకుంటే వాళ్ళ యొక్క రక్షణ వల్ల వీళ్ళకి ఇబ్బంది రాదు. ఇక వీళ్ళకి ఫైనాన్షియల్గా కనుక చూసుకుంటే 2వ స్థానంలో ఉన్నాడు కాబట్టి కొంచెం మనీ ఇచ్చిపుచ్చుకునే విషయంలో జాగ్రత్తగా ఉంటూ, ధనాధిపతి పంచమంలో ఉన్నాడు అంటే ఏమిటి, వ్యాపార మూలకంగా వచ్చేటువంటి ధనయోగాలు అనేటువంటివి చాలా బాగుంటాయి. ఓకే, ఇవి ప్రధానంగా మనం చూసుకోవచ్చు. ఆరోగ్య పరిస్థితి ఎలా ఉండబోతుంది గురుగారు? ఇందాక నేను మీకు చెప్పినట్టుగా ఈ పెయిన్స్ ఉంటాయని చెప్పాను కదా, అది కొంచెం తగ్గుతుంది. కాకపోతే ఈ సప్తమంలో కుజుడు వెళ్ళినప్పుడు ఎవరికైనా బ్యాక్ పెయిన్స్ ఉంటాయి సార్, అవి మాత్రం కొంత ఇబ్బంది ఇస్తూ ఉంటుంది వీళ్ళకి కానీ వీళ్ళ జీవిత భాగస్వామికి కానీ. ఎందుకంటే లగ్నంలో కాదు అది జరిగేది, సప్తమంలో జరుగుతుంది ఆ కాంబినేషన్. సో అందుకని కొంచెం చూసుకోవాలి. ఇక నిరుద్యోగుల పరిస్థితి గురుగారు, ఎప్పటి నుంచో ఉద్యోగం కోసం ఎదురు చూస్తూ ఉంటారు, వాళ్ళకి ఏమైనా మంచి ఫలితాలు ఉండబోతున్నాయా? తప్పకుండా అండి. నిరుద్యోగులకి పర్టికులర్గా ఏంటంటే మెడికల్ రంగాల్లో, ఎందుకంటే 10th లార్డ్ మన ఉద్యోగాన్ని ఏదైనా జాతకంలో ఉద్యోగం చూసుకోవాలంటే 10వ స్థానాన్ని చూస్తాం. ఈ 10వ అధిపతి సింహరాశిలోకి ఎంటర్ అవుతున్నాడు ఈ నెల 6వ తారీఖు నుంచి, జూన్ నెలలో. సో కేతుతో కనెక్ట్ అయినప్పుడు ఎలా ఉంటుందంటే సూక్ష్మమైనటువంటి విషయాలు, అంటే ఇప్పుడు చూడండి, ఇప్పుడు యాటమ్ రిలేటెడ్ ఉన్నాయి, లేకపోతే ఏదైనా ఆయుర్వేదం రిలేటెడ్, ఆరోగ్యానికి సంబంధించినవి, సర్జరీస్ రిలేటెడ్, ఇట్లాంటి వాటిల్లో వీళ్ళు బాగా సక్సెస్ అవుతారు వీళ్ళు. ఎందుకంటే ఈ 10th లార్డ్ ఎవరైతే కుజుడు ఉన్నాడో ఈ కేతుతో కలిసి సప్తమంలో ఉన్నాడు కాబట్టి ఇటువంటి రంగాల్లో ఉండేటువంటి వారికి ఉద్యోగ అవకాశాలు వస్తాయి. అదేవిధంగా ఉద్యోగ అవకాశాలు వీళ్ళకి మరింత బాగా రావాలి అంటే సింపుల్గా ఒకటే చెప్తాను, లలితా సహస్రనామాల్లో ఫస్ట్ లైన్ ఉంటుందండి, ఓం శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమత్ సింహాసనేశ్వరి నమః. ఇంకో నామం కూడా ఉంటుంది, ఓం మాణిక్య మకుటాకార జానుద్వయ విరాజితాయ నమః. ఈ 2 నామాల్లో ఏది చేసుకున్నా
100% వాళ్ళకి ఉద్యోగం వచ్చి తీరుతుంది, అది ఏదైనా కానివ్వండి. ఓకే. ఇది ఒకటి బాగుంది. కాకపోతే కొన్ని ఆటంకాలు ఏర్పడతాయి, కొంచెం బాస్తో కొంచెం చిన్న ఓకే. వర్క్ ప్రెషర్ ఉండొచ్చు అంటారు. ఉంటుంది. ఎందుకంటే సింహరాశిలో ఉండే కేతువు దశమాధిపతి వెళ్ళి కలుస్తున్నాడు కదా, అటువంటివి కొంచెం ఇస్తూ ఉంటాడు. ఇక విద్యార్థులు గురుగారు చాలా వరకు స్కూల్స్ మళ్ళీ జూన్లో రీఓపెన్ అయ్యే టైము, సో అలాగే కొంతమంది విదేశాలకు వెళ్ళాలి అనుకుంటారు. ఓవరాల్గా విద్యార్థుల పరిస్థితి ఎలా ఉండబోతుంది అంటారు ఈ నెల? విద్యార్థుల పరిస్థితి ఏంటంటే వీళ్ళు చేస్తున్న కోర్సెస్ మార్చుకోవాలని చూస్తారండి. ఫస్ట్ ఏమిటంటే ఎలా చెప్పగలరు ఈ విషయం అంటే, ఏమీ లేదు, సింహ రాశికి అధిపతి అయిన రవి 4వ స్థానంలో కూర్చున్నాడు. యాక్చువల్గా 4లో రవి ఉంటే ఏంటంటే వాళ్ళు చదివేటువంటి చదువులో కొంచెం ఒక మంచి పేరు ప్రఖ్యాతలు రావడం, మెడల్స్ రావడం ఇవ్వాలి. కానీ కేతు ఎనర్జీస్తూ ఉన్నాడు అక్కడ. అప్పుడు వాళ్ళ ఆలోచనలు ఎలా ఉంటాయంటే, లేదు ఇది నేను చదవను, ఇంకోటి నేను మార్చుకుంటా, లేకపోతే ఈ కాలేజ్ నాకు పడట్లేదు, ఇంకో కాలేజ్ మార్చుకుంటా, లేకపోతే ఈ టీచర్ కాదు, ఈ ట్యూషన్ కాదు, చేంజ్ అయ్యే దాంట్లో ఎక్కువగా ఉంటారు వీళ్ళు. అదొకటి ఎక్కువగా చూపిస్తుంది. అలాగే వీళ్ళు చదివే చదువులో కూడా కొంత నేమ్ రావడం, గుర్తింపు కూడా ఇస్తాడండి ఇక్కడ. కాకపోతే ఏంటంటే సడన్గా అప్పుడే నేను అద్భుతంగా చదువుతాను, లేకపోతే అప్పుడే నాకు ఈ కోర్సు వద్దులే అని ఒక చిన్న వైరాగ్యం వీళ్ళని వెంటాడుతూ ఉంటుంది. బట్ దీనికి ఏంటంటే గణపతి ఆరాధన చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇంకా కొత్త అవకాశాలు రావాలి, మాకంటూ కొంత పేరు ప్రఖ్యాతలు రావాలి, కొంత గుర్తింపు కావాలనుకుంటూ ఉంటారు గురుగారు. వాళ్ళకి ఎలా ఉండబోతుంది ఓవరాల్గా? ఒకటేనండి, ఎప్పుడు కూడా పేరు ప్రఖ్యాతలు, కొత్త అవకాశాలు, సక్సెస్ అనేది చూసుకుంటే మనం లాభస్థానంలో చూసుకుంటాం. సో లాభాధిపతి శుభగ్రహమై సర్వసాధారణంగా కోణస్థానంలో ఉంది. సో ఇది సక్సెస్ రావడానికి చాలా మటుకు అనుకూలంగా ఉంది గురువు. సో మనకి జూపిటర్ అనే గ్రహం ఏదైతే ఉందో ఈ లగ్నానికి పాపైనప్పటికీ సహజ శుభుడు కాబట్టి తన స్థానాన్ని తను చూసుకుంటున్నాడు కాబట్టి ఖచ్చితంగా సక్సెస్ రేట్ని ఇస్తాడు. లాభాలు చేసే వ్యాపారాల్లో లాభాలు ఇవన్నీ కూడా. అయితే ఇక్కడ ఏంటంటే ఈ గురుగ్రహానికి శనిగ్రహానికి సంబంధించిన దీపారాధన, అంటే గురు శనిగ్రహాల దగ్గర దీపారాధన చేసి ప్రదక్షిణ కనుక చేసుకున్నట్లయితే వీళ్ళు చేసే ప్రయత్నం కావచ్చు. అయితే ఎప్పుడూ కూడా ఎవరైనా కానీ, ఏ లగ్నం ఏ రాశి అయినా కానీ చేసే ప్రయత్నం అవ్వట్లేదు అంటే సింపుల్, ఏం లేదు, మీ 3వ అధిపతి ఎక్కడ ఉన్నాడో చూసుకోవాలి. ఇప్పుడు ఈ మంత్లో వీళ్ళ 3వ అధిపతి ఎక్కడ ఉంటాడు, కేతువుతో కలిసి ఉంటాడు. అంటే ఏంటి, గణపతి ఆరాధన. ఎంత గణపతి ఆరాధన చేస్తూ ఉంటే మీరు, ఎందుకంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి మీకు. మనం 10 సార్లు తిరుగుతున్నాం ఏదైనా పని కోసం, అవ్వట్లేదు, వెళ్ళే ముందు ఒక్కసారి గణపతిని తలుచుకొని వెళ్ళండి. అంతకుముందు కంటే ఖచ్చితంగా వీళ్ళకి ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది ఎంతో కొంత. ఈ 10 సార్లు తిరిగి 1% అవ్వనటువంటి పని మీకు పూర్తిగా అవ్వకపోయినా 50% అనేది ముందుకు కదులుతుంది. అది నేను ఖచ్చితంగా చెప్పగలను. ఇంకా వైవాహిక జీవితం ఎలా ఉండబోతుంది గురుగారు? అలాగే సంతానం కోసం ఎప్పటి నుంచో ఎదురు చూసే వాళ్ళకి ఏదైనా గుడ్ న్యూస్ ఉందా ఈ నెల? ఖచ్చితంగా సంతానం గురించి అయితే గుడ్ న్యూస్ 100% ఉందండి. వైవాహిక జీవితం విషయంలో మాత్రం ఇందాక నేను మీకు 1.5 year వరకు ట్రై చేయకపోవడమే మంచిది అని చెప్పాము, ఆల్రెడీ ఫస్ట్లో మనం చెప్పుకున్నాం. అయితే ఇక్కడ నేనేం చెప్తానంటే, వివాహ జీవితం వేరే, వివాహం అవ్వడం వేరే. అయ్యేటువంటి వారిది 7వ స్థానంలో చూస్తే, వివాహ జీవితాన్ని మనం క్యాలిక్యులేట్ చేయడం 12వ స్థానంలో చూస్తాం. ఎందుకు అంటే 12వ స్థానం అనేది పూర్వజన్మలో ఈ జాతకుడు, ఈ జీవుడు వివాహ సంబంధించిన విషయంలో ఎటువంటి కర్మ చేశాడని చెప్తుంది 12వ స్థానం. ఈ 12వ స్థానం ఎంత బాగుంటే వీళ్ళకి వివాహ జీవితం అంత బాగుంటుంది. పర్సనల్గా చూసుకోవాలి. లేదండి మరి ఇప్పుడున్న గోచారం ఏం చెప్తుంది 12వ స్థానం గురించి అంటే బెటర్గానే ఉందని చెప్పుకోవాలి. ఓకే. ఎందుకంటే ఈ 12వ అధిపతి శని వెళ్ళి గురువు స్థానంలో కూర్చున్నాడు, అంటే శుభరాశుల్లో కూర్చున్నాడు. ఎప్పుడైతే శుభరాశుల్లో కూర్చున్నాడో ఇట్స్ గుడ్. అలా గురుగారు ఎప్పటి నుంచో పోలీస్ స్టేషన్లో కోర్టుల చుట్టూ తిరుగుతూ న్యాయం కోసం పోరాడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళకి ఏదన్నా మంచి ఫలితాలు ఉండబోతున్నాయా? గురువు న్యాయానికి కారకుడు అండి, పంచమంలో ఉన్నాడు కాబట్టి ఈ లగ్నానికి శుభుడైనటువంటి శని ఈ యొక్క మీన రాశిలో కూర్చున్నాడు. సో గురువు ఖచ్చితంగా మంచి ఫలితాలు ఇస్తాడు, అందులో ఎటువంటి సందేహం లేదు. ఇక చివరిగా గురుగారు, కుంభరాశి వాళ్ళు చివరి దశలో ఉన్నారు, శని దశలో. ఓవరాల్గా ఈ పీరియడ్ వీళ్ళకి ఎలా ఉంటుంది? ఓవరాల్గా వీళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి చివరిగా వీళ్ళు? ఒకటేనండి, ఫైనాన్షియల్ మ్యాటర్స్ విషయంలో జాగ్రత్త తీసుకోవాలని చెప్పాను నేను ఆల్రెడీ. అదొకటి మెయిన్గా చూసుకోవాలి. అండ్ వివాహ చేసుకునే విషయంలో లేదా పార్ట్నర్షిప్ చేసే విషయాల్లో ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాలి. వీరు ఒక కొత్త వ్యక్తిని పార్ట్నర్గా తీసుకుంటున్నా, ఆ వ్యక్తి ఏమిటి, అనవసరంగా తలనొప్పి అవుతాడా, హెల్ప్ అవుతాడా, ఇద్దరూ బాగుండి ఇద్దరు సంపాదించుకోవడం వేరు, ఒకరికొకరు ఇబ్బంది పెట్టుకునేటువంటి స్థితి అనేటువంటిది వస్తూ ఉంటుంది. కాబట్టి ఆ విషయాలు జాగ్రత్తగా ఉంటూ, కొంచెం పంచమంలో గురుగ్రహం ఉంది కాబట్టి దక్షిణామూర్తి ఆరాధన, విష్ణు సహస్రనామాలు చదువుకోవడం మంచిది. కుంభరాశి వాళ్ళకి ఓవరాల్గా జూన్ నెలలో ఏ విధంగా ఉండబోతుందో చాలా బాగా వివరించారు గురుగారు. ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః.